భగత్ సింగ్, మహాత్మాగాంధీల స్ఫూర్తితో దేశంలో నిరుద్యోగానికి వ్యతిరేకంగా పోరాడుదాం అని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, మాజీ డివైఎఫ్ఐ నాయకులు పిఎస్ రాధాకృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సాయుధైలు యువతకు పిలుపునిచ్చారు. ఈ మేరకు డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నగర కమిటీల ఆధ్వర్యంలో దసరా, భగత్ సింగ్, గాంధీ జయంతిలను పురస్కరించుకుని గత గురువారం, శుక్రవారంలో 2 రోజులపాటు ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు అబూబాకర్, డివైఎఫ్ఐ నగర ఉపాధ్యకులు ధనుష్, విజయ్ అధ్యక్షతన యువతకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. ముందుగా నాయకులు భగత్ సింగ్, మహాత్మా గాంధీల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ డివైఎఫ్ఐ నాయకులు పిఎస్ రాధాకృష్ణ, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి రాఘవేంద్ర, నగర కార్యదర్శి హుస్సేన్ భాషా, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్ మాట్లాడారు. అనంతరం పోటీలలో గెలుపొందిన ఆర్కే-2 జట్టు బృందంకు మొదటి బహుమతిని పిఎస్ రాధాకృష్ణ చేతుల మీదుగా 5,000 రూపాయలు, ట్రోఫీ, ద్వితీయ బహుమతి రన్నర్స్గా నిలిచిన రాయల్స్ జట్టు బృందంకు ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్, డివైఎఫ్ఐ నాయకులు చేతుల మీదుగా 2,500 రూపాయలు, ట్రోఫీ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర నాయకులు పృథ్వీ, ఆర్గనైజర్స్ ఆజాద్, విజయ్ కుమార్, వై. సుధాకర్, శ్రావణ్, సురేష్, గిరి, సీనియర్ క్రికెట్ క్రీడాకారులు రంగడు, రవి, అలీ, అఖిల్, ముజఫర్ నగర్, గోవర్ధన్ నగర్, సుందరయ్య నగర్, బిఆర్ రెడ్డి కాలనీ, పందిపాడుకు చెందిన 16 టీంలు, 8 మ్యాచ్లకు 128 మంది క్రీడాకారులు, క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా ప్రెసిడెంట్ కర్నూలు ఈరోజు కర్నూలు డివైఎఫ్ఐ అట్లాగే ఎస్ఎఫ్ఐ నగర కమిటీల ఆధ్వర్యంలోన ముజఫర్ నగర్లోన క్రికెట్ టోర్నమెంటు జరుగుతుంది. ఈ క్రికెట్ టోర్నమెంట్కు చాలా మంచి ఆదరణ వచ్చిందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. దాదాపుగా 16 టీములు ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరికి కూడా మేము డివైఎఫ్ఐగా పిలిపిస్తున్నాము. రాబోయే భవిష్యత్తు భారతదేశ నిర్మాతలుగా ఉండాల్సినటువంటి వాళ్ళు యువత. అట్లాంటి యువత ఈరోజు విడదారిన పట్టేటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ నాయకుల వల్ల, ప్రభుత్వ పాలకుల వల్ల ఈరోజు వాళ్ళ జీవితం దుర్భరమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దుర్భరమైనటువంటి జీవితం గడపడానికి ప్రధాన కారకులు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రస్తుతం పాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. అందుకోసం అని చెప్పేసి యువత అందరూ మన నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం పైన, రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి మేము వాళ్ళకు పిలిపిస్తున్నాము. అట్లాగే గాంధీ మహాత్ముడు, అట్లాగే భగత్ సింగ్ కలలుగన్నటువంటి సమాజం కోసం పనిచేయాల్సినటువంటి అవసరం కూడా యువత పైన ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయడానికి యువత ఐక్యం కావాలని చెప్పేసి మేము వాళ్ళని కోరుతున్నాము. ఆటల కోసం ఎట్లయితే ఐక్యమయ్యి ఐక్యంగా విజయం సాధిస్తున్నారో అట్లాంటి ఐక్యత మంచి కోసం కూడా జరగాలని చెప్పేసి మేము వాళ్ళకు పిలిపిస్తున్నాము. మన రాష్ట్రంలో అనేక ఖాళీ పోస్టులు ఉన్నాయి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చెప్పింది. 15 నెలలు పూర్తవుతుంది. ఇప్పటికే ఆ 20 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటికీ నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. అందుకోసం అని చెప్పేసి యువత 20 లక్షల ఉద్యోగాల కోసం, నిరుద్యోగ వృత్తి కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పేసి నేను పిలిపిస్తున్నాను. కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన ప్రధాన ఉద్దేశం ఏమంటే యువతను మంచి మార్గం వైపు నడిపించడం కోసం ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. అయితే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం కానీ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా క్రీడా మైదానాలు లేనటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఏమో చెప్పాడు మండలానికి ఒక క్రీడా మైదానం అన్నాడు, కానీ ఆ క్రీడా మైదానాలు మాటలకు మాత్రమే పరిమితమయ్యాయి కానీ ఎక్కడ కూడా నిర్మాణంలో లేవు. అదే మనం కర్నూలు నగరంలో ప్రధానంగా చూసుకుంటే ఉన్నటువంటి మైదానాల్లో కూడా ప్రైవేట్ వ్యక్తులు చొరబడి విద్యార్థులని లేదా యువకులని క్రీడలు ఆడుకోకుండా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కర్నూలులో 3 ప్రధానమైనటువంటి క్రీడా మైదానాలు ఉన్నాయి. ఆ క్రీడా మైదానాల్లో యువకులని ఆడుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు అనవసరంగా వచ్చి చొరబడి దాని మీద పెత్తనం చెలాయిస్తున్నారో వారిపైన ఏదైనా చర్యలు తీసుకోవాలి. లేకపోతే యువత మంచి వైపు నడవడానికి అవకాశం ఉండదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ప్రతి మండలానికి ఒక క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తే యువకులు మానసికంగా మంచి మార్గం వైపు నడవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. నా పేరు సాయి, ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్షుడు.